హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మన టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫిజికల్ సైన్స్ లోపల సహజ వనరుల టాపిక్ కంటిన్యూయేషన్ క్లాస్ని ఈరోజు చూస్తున్నాము. లాస్ట్ క్లాస్లో సహజ వనరుల లోపల గాలి మరియు నీరు, అదేవిధంగా వాతావరణ మరియు శీతోష్ణ స్థితికి సంబంధించిన బిట్స్ చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి. ఈ రోజటి క్లాస్లో మనం నేలబొగ్గు మరియు పెట్రోలియం, అదేవిధంగా దహనం, ఇంధనాలు మరియు మంటకు సంబంధించిన బిట్స్ని ఈరోజు క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కన్నా ఎక్కువ మంది రోజుకు ఎన్ని లీటర్ల కన్నా తక్కువ నీటితో సరిపెట్టుకుంటున్నారు? దీనికి ఆన్సర్ 6 లీటర్ల కన్నా. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఎన్ని అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది? దీనికి ఆన్సర్ 2 అడుగులు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. గ్రామంలో ఉన్న నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని వేటిలో కొలుస్తారు? దీనికి ఆన్సర్ గలేన్లు లేదంటే లీటర్లలో కొలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని దేనిలో కొలుస్తారు? దీనికి ఆన్సర్ అడుగులు. అయితే లాస్ట్ వీడియోలో మనం వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో కొలుస్తామనేది చెప్పుకున్నాము. ఒక క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ అనేది లాస్ట్ వీడియోలలో చూసుకున్నాము. నెక్స్ట్ బిట్ చూడండి. ఫిఫ్త్ వన్. ఈ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. ఏ చెరువు, బి ఏరియేషన్, సి క్లోరినేషన్, డి ఓవర్ హెడ్ ట్యాంక్, ఈ కొలాయిలు, ఎఫ్ వడపోత. దీనికి సరైన క్రమంని చూసుకున్నట్లయితే చెరువు, వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కొలాయి. అయితే సింపుల్ ట్రిక్ చూడండి, దీన్ని మర్చిపోకుండా. కోవే, క్లోయే, వచే. కో ఫర్ కొలాయి, ఓ ఓవర్ హెడ్ ట్యాంక్, క్లోరినేషన్, ఏ ఏరియేషన్, వడపోత, చెరువు. అంటే రివర్స్ నుంచి గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట, ఈజీ కోసం కోడ్. ఈ బిట్టు మనకు లాస్ట్ టైం టెట్ అండ్ డిఎస్సిలో కూడా అడగడం జరిగింది కాబట్టి మర్చిపోకుండా ఇది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో ఎంత శాతం కలుషిత నీటి వలనే జరుగుతుంది? దీనికి ఆన్సర్ 98%. నెక్స్ట్ బిట్ చూడండి. 1 కిలో వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు ఎన్ని లీటర్ల నీళ్లు కావాలి? దీనికి ఆన్సర్ 5000 లీటర్ల నీరు అవసరం పడుతుంది. నెక్స్ట్ 8th వన్ చూడండి. సముద్రాలలో లభించే నీటి శాతం ఎంత? దీనికి ఆన్సర్ 97%. నెక్స్ట్ బిట్ చూడండి. గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో ఉన్న నీరు శాతం ఎంత? 2%. నెక్స్ట్ బిట్. భూగర్భ జలాలు, కొలను, సరస్సులు, నదులలో నీటి శాతం ఎంత? దీనికి ఆన్సర్ 1%. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? దీనికి ఆన్సర్ మార్చ్ 22. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రతి ఏటా ఎంత శాతము బోరు బావులు ఎండిపోతున్నాయి? దీనికి ఆన్సర్ 7 నుండి 8%, అంటే 7 నుంచి 8% అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. నీటిని ఎన్ని దశలలో శుభ్రం చేశారు? దీనికి ఆన్సర్ 3 దశలు. అవి ఏంటివి అంటే ఫస్ట్ వన్ నిల్వ చేయడం, సెకండ్ వన్ శుభ్రపరచడం, థర్డ్ వన్ సరఫరా చేయడం. నెక్స్ట్ 14th బిట్ చూడండి. నీటిలోకి క్లోరిన్ వాయువును పంపి సూక్ష్మజీవులను చంపే విధానాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ క్లోరినేషన్. నెక్స్ట్ 15th బిట్ చూడండి. కొన్ని ప్రదేశాలలో సూక్ష్మజీవులను నిర్మూలించడానికి ఏ విధానాన్ని ఉపయోగిస్తున్నారు? దీనికి ఆన్సర్ ఏరియేషన్. నెక్స్ట్ 16th బిట్ చూడండి. వనరక్షణ సమితి ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ మెదక్ జిల్లాలో నల్ల వ్యాలీ. నెక్స్ట్ బిట్ చూడండి. ఏ సంవత్సరంలో ఎంతమందితో వనరక్షణ సమితి ఏర్పడింది? దీనికి ఆన్సర్ 1993లో 600 మెంబర్స్ తోటి మనకి ఈ నల్ల వ్యాలీ ఆ ప్రాంతంలో వనరక్షణ సమితి అనేది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి. నల్ల వ్యాలీ అటవీ ప్రాంతంలో ఎన్ని హెక్టార్ల భూమిని వన సంరక్షణ సమితి సభ్యులకు కేటాయించారు? దీనికి ఆన్సర్ 310.40 హెక్టార్లు. నెక్స్ట్ బిట్ చూడండి. మురుగునీటి సరఫరాలో ఏ వ్యవస్థలు ముఖ్యమైనవి? దీనికి ఆన్సర్ తెరిచి ఉన్న వ్యవస్థ, నెక్స్ట్ భూగర్భ వ్యవస్థ ముఖ్యమైనవి అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. నీటిని శుభ్రం చేయడం అంటే అందులోని వేటిని
తొలగించడం. దీనికి ఆన్సర్ మలినాలు. నెక్స్ట్ 21 బిట్ చూడండి. భారతదేశానికి ఎక్కువ వర్షపాతం ఇచ్చే ఋతుపవనాలు ఏవి? దీనికి ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ బిట్ చూడండి. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వేసవికాల ఋతుపవనాలు. నెక్స్ట్ 23 చూడండి. ఈశాన్య ఋతుపవనాలను సాధారణంగా ఈ విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ శీతాకాల ఋతుపవనాలు. నెక్స్ట్ 24 చూడండి. మన దేశంలో ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ కేరళ. నెక్స్ట్ బిట్ చూడండి. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్లో ఏ ఋతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి? దీనికి ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ బిట్ చూడండి. నవంబర్ నుండి డిసెంబర్లో ఏ ఋతుపవనాల వలన వర్షాలు వస్తాయి? దీనికి ఆన్సర్ ఈశాన్య ఋతుపవనాలు. నెక్స్ట్ బిట్ చూడండి. మేఘాలు ఏర్పడుటలో ఏ ప్రక్రియ ఉంటుంది? దీనికి ఆన్సర్ బాష్పీభవన ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూడండి. మేఘాలు వర్షించుటలో ఏ ప్రక్రియ ఉంటుంది? దీనికి ఆన్సర్ సాంద్రీకరణ. నెక్స్ట్ బిట్ చూడండి. వడగండ్ల వాన పడుటలో ఏ ప్రక్రియ ఉంటుంది? దీనికి ఆన్సర్ ఉత్పతన ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూడండి. వర్షాన్నిచ్చే మేఘాలు ఏవి? దీనికి ఆన్సర్ నింబస్ మేఘాలు. నెక్స్ట్ 31 బిట్ చూడండి. కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించు రసాయనాలు ఏవి? దీనికి ఆన్సర్ సల్ఫర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ మరియు డ్రై ఐస్. నెక్స్ట్ బిట్ చూడండి. గాలిలోని తేమ మంచుగా, పొగమంచుగా, వర్షంగా, తుషారంగా భూమి మీద పడటాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ అవపాతం. నెక్స్ట్ బిట్ చూడండి. 33 దహనం వల్ల ఉష్ణం మరియు కాంతిని విడుదల చేసే పదార్థాలను ఏమంటారు? దీనికి ఆన్సర్ ఇంధనాలు. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రకృతిలో సహజంగా లభించే ఘన ఇంధనాలు ఏవి? దీనికి ఆన్సర్ కట్టెలు, బొగ్గు. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రకృతిలో సహజంగా లభించే ద్రవ ఇంధనాలు ఏవి? దీనికి ఆన్సర్ పెట్రోలియం. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రకృతిలో సహజంగా లభించే వాయు ఇంధనాలు ఏవి? దీనికి ఆన్సర్ సహజ వాయువు. ఇక్కడ చూడండి. మనకు ఇంధనాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక ఇంధనాలు, 2 కృత్రిమ లేదా సెకండరీ ఇంధనాలు అంటారు. ప్రాథమిక అంటే ఇప్పుడు చెప్పుకున్న 3 మనకు ప్రాథమిక ఇంధనాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కృత్రిమ ఇంధనాలు లేదా సెకండరీ ఇంధనాలు అంటే మనకు ఈ కృత్రిమ ఇంధనాలు మనకు ప్రాథమిక ఇంధనాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి అన్నమాట. వీటికి ఉదాహరణ చెప్పుకుంటే కట్టెబొగ్గు, కోకు, పెట్రోలియము, కిరోసిన్, డీజిల్, ఎల్పిజి, కోల్ గ్యాస్, గోబర్ గ్యాస్ను మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ప్రాథమిక ఇంధనాలు, కృత్రిమ ఇంధనాలు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బిట్ చూడండి. తక్కువ కాలుష్యాన్ని కలగజేయు ఇంధనం ఏది? దీనికి ఆన్సర్ సహజ వాయువు. నెక్స్ట్ బిట్ చూడండి. ఎప్పటికీ తరిగిపోని శక్తి వనరు ఏది? దీనికి ఆన్సర్ గాలి, సౌరశక్తి, గోబర్ గ్యాస్. నెక్స్ట్ బిట్ చూడండి. తరిగిపోయే శక్తి వనరు ఏది? దీనికి ఆన్సర్ నేలబొగ్గు, పెట్రోలియం, కట్టెలు. నెక్స్ట్ 40 బిట్ చూడండి. ఘనస్థితిలో ఉండే శిలాజ ఇంధనాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ నేలబొగ్గు. నెక్స్ట్ బిట్ చూడండి. నేలబొగ్గును స్వేదనం చేసినప్పుడు ఏర్పడే వాయువు ఏది? దీనికి ఆన్సర్ కోల్ గ్యాస్. నెక్స్ట్ 42 చూడండి. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడ్డది. నేలబొగ్గును స్వేదనం చేసినప్పుడు ఏర్పడు దుర్వాసన గల నల్లటి చిక్కని ద్రావణంను ఏమంటారు? దీనికి ఆన్సర్ కోల్ తార్. నెక్స్ట్ 43 చూడండి. స్టీల్ తయారీలలో, లోహ సంగ్రహణలలో, పరిశ్రమలలో ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు? దీనికి ఆన్సర్ కోక్. నెక్స్ట్ బిట్ చూడండి. రోడ్డు వేయుటకు ఔషధాలుగా, పేలుడు పదార్థాల తయారీలలో, నాఫ్తలిన్ ఉండలు తయారీలో, పెయింటింగ్, మందులు, రంగుల తయారీలో దేనిని ఉపయోగిస్తారు? దీనికి ఆన్సర్ కోల్ తార్. నెక్స్ట్ 45 చూడండి. బొగ్గును వేటి ఆధారంగా వివిధ రకాలుగా విభజిస్తారు? దీనికి ఆన్సర్ కార్బన్ శాతాన్ని బట్టి విభజిస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి. 46 శ్రేష్టమైన బొగ్గు అని దేనిని పిలుస్తారు? దీనికి ఆన్సర్ ఆంథ్రసైట్ బొగ్గు. ఆంథ్రసైట్ బొగ్గు అంటే 96% కార్బన్ గల నేల బొగ్గును ఆంథ్రసైట్ బొగ్గు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి.
65% కార్బన్ గల నీల బొగ్గును ఏమంటారు? దీనికి ఆన్సర్ బ్యూటిమినస్ బొగ్గు. నెక్స్ట్ బిట్ చూడండి. 38% కార్బన్ గల నీల బొగ్గును ఏమంటారు? దీనికి ఆన్సర్ లిగ్నైట్ బొగ్గు. నెక్స్ట్ బిట్ చూడండి. ద్రవ స్థితిలో ముడి చమురుగా ఉండే శిలాజ ఇంధనాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ పెట్రోలియం. నెక్స్ట్ బిట్ చూడండి. పెట్రోలియం నుండి పొందిన ఉపయోగకరమైన పదార్థాలను ఏమంటారు? దీనికి ఆన్సర్ పెట్రో రసాయనాలు. నెక్స్ట్ 51 బిట్ చూడండి. ప్లాంక్టన్ అనగా? దీనికి ఆన్సర్ సూక్ష్మజీవి. అంటే ఇది సముద్రాలు మహాసముద్రాల లోపల ఉంటుంది. ఈ ప్లాంక్టన్ శరీరంలో కొద్ది మొత్తంలో మాత్రమే చమురు ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. పెట్రోలియం నుండి మొదటిసారిగా వేరు చేయబడిన అంశీభూతము ఏమిటి? దీనికి ఆన్సర్ కిరోసిన్. నెక్స్ట్ బిట్ చూడండి. పెట్రోలియం నుండి అంశీభూతాలను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు? దీనికి ఆన్సర్ ఆంశిక స్వేదన ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూడండి. పెట్రోల్ను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ గ్యాసోలిన్. నెక్స్ట్ బిట్ చూడండి. పెట్రోల్ ఆల్కహాల్ల మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ గ్యాసోహాల్. ఇక్కడ గ్యాసోలిన్ వేరు, గ్యాసోహాల్ వేరు. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. డీజిల్ను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ గ్యాస్ ఆయిల్. నెక్స్ట్ బిట్ చూడండి. ఎల్పిజి అనగా ఆన్సర్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. నెక్స్ట్ బిట్ గోబర్ గ్యాస్లో ముఖ్యమైన వాయువు ఏమిటి? దీనికి ఆన్సర్ మీథేన్. నెక్స్ట్ బిట్ చూడండి. సిఎన్జి అనగా? దీనికి ఆన్సర్ కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సంపీడిత సహజ వాయువు. నెక్స్ట్ బిట్ చూడండి. ద్రవ బంగారం అని దేనిని పిలుస్తారు? దీనికి ఆన్సర్ పెట్రోలియం. నెక్స్ట్ బిట్ చూడండి. శిలాజ ఇంధనాల అతి వినియోగం వల్ల ఎలాంటి సమస్యలకు దారితీస్తుంది? దీనికి ఆన్సర్ గాలి కాలుష్యం, గ్రీన్ హౌస్ ప్రభావం, భూతాపం వంటి సమస్యలు వస్తాయి. నెక్స్ట్ బిట్ చూడండి. కాలుష్యపరంగా ఆదర్శ ఇంధనం ఏది? దీనికి ఆన్సర్ సహజ వాయువు. నెక్స్ట్ బిట్ చూడండి. షూ పాలిష్ను తయారు చేయటానికి ఏ పదార్థాన్ని వాడుతారు? దీనికి ఆన్సర్ పారాఫిన్ మైనం. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక పదార్థం గాలిలోని ఆక్సిజన్ తోటి కలిసి పూర్తిగా మండుటను ఏమంటారు? దీనికి ఆన్సర్ దహనం. నెక్స్ట్ బిట్ చూడండి. మంట దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మండే గుణం గల పదార్థాలను ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ దహనశీలి పదార్థాలు అంటారు. ఉదాహరణగా దీనికి ఏం చెప్పుకోవచ్చు అంటే కాగితం, పెట్రోల్, కిరోసిన్, కాటను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి. మండని పదార్థాలను ఏమంటారు? దీనికి ఆన్సర్ దహనశీలి కాని పదార్థాలు అంటారు. వీటికి ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే రాయి, గాజు, లోహాలు, నీరు, మట్టి వంటివి దహనశీలి కాని పదార్థాలకు ఉదాహరణలు. నెక్స్ట్ బిట్ చూడండి. ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండటం ప్రారంభమిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు? దీనికి ఆన్సర్ జ్వలన ఉష్ణోగ్రత అంటారు. నెక్స్ట్ బిట్ చూడండి. 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణరాశి ఆ ఇంధనం యొక్క ఏ విలువ అంటారు? దీనికి ఆన్సర్ కెలోరిపిక్ విలువ. నెక్స్ట్ బిట్ చూడండి. కెలోరిపిక్ విలువకు ప్రమాణాలు ఏమిటి? దీనికి ఆన్సర్ కిలోజౌల్ ఫర్ కిలోగ్రామ్. నెక్స్ట్ బిట్ చూడండి. అత్యధిక కెలోరిపిక్ విలువ కల ఇంధనం ఏది? దీనికి ఆన్సర్ హైడ్రోజన్. దీని విలువ ఎంత అంటే 1,50,000 అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. ఫాస్ఫరస్ దేనిలో నిల్వ చేస్తారు? దీనికి ఆన్సర్ నీటిలో. నెక్స్ట్ బిట్ చూడండి. సోడియం దేనిలో నిల్వ చేస్తారు? దీనికి ఆన్సర్ కిరోసిన్. నెక్స్ట్ బిట్ చూడండి. తెల్ల ఫాస్ఫరస్ కాలుష్యం వల్ల వచ్చే వ్యాధి ఏది? దీనికి ఆన్సర్ ప్యాసిజా, అంటే దవడ ఎముకలు నశిస్తాయన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. పదార్థాలు అతి త్వరగా మండి కాంతి, ఉష్ణాన్ని విడుదల చేయటాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ శీఘ్ర దహనం. నెక్స్ట్ బిట్ చూడండి. పదార్థాలు నిదానంగా మండటాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ మందకోడి దహనం. నెక్స్ట్ బిట్ చూడండి. దహన చర్యకు అవసరమైనది ఏది? దీనికి ఆన్సర్ ఆక్సిజన్. నెక్స్ట్ చూడండి.
పదార్థం మండడం ప్రారంభించే కనిష్ట ఉష్ణోగ్రత. దీనికి ఆన్సర్ జ్వలన ఉష్ణోగ్రత. నెక్స్ట్ బిట్ చూడండి. ఏ ఉష్ణోగ్రత వద్దనే స్పిరిట్, పెట్రోలు బాష్పంగా మారుతాయి? దీనికి ఆన్సర్ గది ఉష్ణోగ్రత. నెక్స్ట్ బిట్ చూడండి. కొవ్వొత్తి మంట యొక్క ఈ ప్రాంతంలో దహనం జరగదు. దీనికి ఆన్సర్ చీకటి ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూడండి. దహన చర్యకు ఏది అవసరం? దీనికి ఆన్సర్ ఆక్సిజన్. ఇంతటితో బిట్స్ చెప్పుకోవడం అయిపోయినవి. ఇక్కడ చూడండి నీటి శుద్ధి దశలను ఇవ్వడం జరిగింది. ఈ దశలని ఒకసారి చూసుకోండి. మనకి ఇవి జతపరచుని టైపులలో కూడా ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ దశలో ఏం జరిగింది, సెకండ్ దశలో ఏం జరిగింది, తర్వాతకి దీంట్లో ఉన్న బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇది కొద్దిగా చూసుకోండి. అదేవిధంగా మనం కెలోరిఫిక్ విలువ కూడా ఇవ్వడం జరిగింది. దీనిని ఒకసారి చూసుకోండి. ఇంతటితో సహజవనకు సంబంధించిన బిట్స్ చెప్పుకోవడం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.